మెగా ఫ్యాన్స్ కు 2025 సంవత్సరం ఒక రోలర్ కోస్టర్ రైడ్ గా సాగుతోంది. ఒకవైపు కొత్త సినిమాల కోసం ఎదురుచూపులు, మరోవైపు ఆశలకు బ్రేకులు వేసే వాయిదాలు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ ఏడాది మొదట్లోనే విడుదలవుతుందని అందరూ ఊహించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్లో జాప్యం కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడుతూ వస్తోంది. ఫ్యాన్స్ హృదయాల్లో ఆశలు చిగురుస్తున్నప్పుడే ఈ డీలేలు చిన్న నిరాశలను మిగిల్చాయి. ఇదొక్కటే కాదు, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా ఈ ఏడాది విడుదలైనప్పటికీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా వాయిదాల ఊబిలో చిక్కుకుంది. ఈ చిత్రం జూలై 24, 2025కి వాయిదా పడినట్లు తాజా సమాచారం. ఇలా ఒక్కొక్కటిగా మెగా హీరోల సినిమాలు రిలీజ్లో జాప్యం కావడంతో ఫ్యాన్స్ కొంత నిరాశలో మునిగిపోయారు. అయితే ఆగస్టు నెలలో విశ్వంబర విడుదలవుతుందనే ఊహాగానాలు ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపాయి. సోషల్ మీడియాలో ఈ టాక్ బాగా వినిపించింది. కానీ ఇప్పుడొక ట్విస్ట్. ఆగస్టులో విశ్వంబర కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన కల్ట్ క్లాసిక్ స్టాలిన్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. 2006లో విడుదలైన ఈ సినిమా చిరంజీవి యాక్షన్, ఎమోషనల్ మిక్స్తో అభిమానులను అలరించింది. ఇప్పుడు దాన్ని మళ్లీ థియేటర్లలో చూసే అవకాశం రావడం ఫ్యాన్స్కు ఒక రకంగా సర్ప్రైజ్ అయినా విశ్వంబర కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది కాస్త నిరాశనే. స్టాలిన్ సినిమాలో చిరంజీవి డైలాగ్ డెలివరీ, ఆ సినిమాలోని సామాజిక సందేశం, యాక్షన్ సీక్వెన్స్లు మళ్లీ పెద్ద స్క్రీన్ పై చూడటం ఖచ్చితంగా థ్రిల్నిస్తుంది. కానీ ఫ్యాన్స్ మనసులో ఒకే ఒక్క ప్రశ్న: మెగాస్టార్ నటిస్తున్న విశ్వంబర రిలీజ్ ఎప్పుడని. విశ్వంబర రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేకపోవడం అభిమానులను కొంత అసహనానికి గురిచేస్తోంది. దేనికన్నా తర్వాత మొదలైన అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా ఇప్పటికే 2 షెడ్యూళ్లను పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో రిలీజ్ కావడానికి పక్కా ప్లానింగ్ సిద్ధంగా ఉంది. కానీ విశ్వంబర మాత్రం ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.